So today we'll see about ion pair chromatography. Ion pair chromatography. So this ion pair chromatography is nothing but just an extension of ion exchange chromatography. So ion exchange chromatography ఎలాంటి samples అనలైజ్ చేస్తున్నామో వీఆర్ అనలైజింగ్ అయానిక్ సబ్స్టాన్సెస్. సో మనకు ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో అవి అయాన్స్ లాగా ఉండాలి. ఏదర్ పాజిటివ్ అయాన్స్ కావచ్చు, లేదు నెగిటివ్ అయాన్స్ కావచ్చు. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయాన్స్ని మనం ఈ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా సపరేట్ చేస్తాం. బట్ మేజర్గా ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఇనార్గానిక్ అయాన్స్ అయితే ఈజీగా సపరేట్ అయిపోతాయి అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో. బట్ వెరాస్ ఇఫ్ యూ సీ దీస్ అయాన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్ నేచర్, సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అన్ని ఆర్గానిక్ డ్రగ్సే కదా. సో అట్లాంటి డ్రగ్స్ వాటికి ఛార్జ్ తక్కువ ఉంటుంది, బట్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే దే కెనాట్ బి సపరేటెడ్ వెరీ ఈజీలీ. సో ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో మనకు ఫార్మస్యూటికల్ డ్రగ్స్, అవి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. మోర్ ఓవర్ ఇఫ్ దే ఆర్ అయానిక్ ఇన్ నేచర్, దేర్ ఛార్జ్ విల్ బి దేర్ ఛార్జ్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ జనరల్లీ డిఫికల్ట్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ అయాన్స్ సపరేటెడ్ బై కన్వెన్షనల్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. సో అట్లాంటి డ్రగ్ సబ్స్టాన్సెస్ని మనం సపరేట్ చేయడానికి ఒక కొత్త సైంటిస్ట్ డెవలప్ చేశారన్నమాట. దట్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్ అయాన్ పెయిర్ క్రోమటోగ్రఫీ. అయాన్ పెయిర్ క్రోమటోగ్రఫీ. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ ప్రిన్సిపల్, సో మన డ్రగ్ ఏదైతే ఉందో అది చార్జ్డ్ అంటున్నాం. సో అయానిక్ నేచర్గా ఉంటుంది కాబట్టి సో ఆ పర్టికులర్ చార్జ్డ్ స్పీసీస్ని ఇంకో పేరింగ్ రీజెంట్తో రియాక్ట్ చేస్తాం. పేరింగ్ రియేజెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రగ్ పాజిటివ్ క్యాటయాన్ అనుకోండి, ఏ ప్లస్ అని ఉంది. సో ఏ ప్లస్ అంటే అది అయానిక్ నేచర్లో ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో అట్లాంటి పాజిటివ్ ఛార్జ్ ఉన్న డ్రగ్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఏ న్యూట్రల్ సబ్స్టాన్స్. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? బై యూజింగ్ అనదర్ రియేజెంట్ కాల్డ్ యాజ్ అయాన్ పేరింగ్ రియేజెంట్. అయాన్ పేరింగ్ రియేజెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాటయాన్స్ ఉన్నాయనుకోండి, క్యాటయాన్స్ని మనము న్యూట్రల్ సబ్స్టాన్స్గా కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అన్ యానయానిక్ అయాన్ పేర్ రియేజెంట్. అలా కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రగ్ యానయాన్ అనుకోండి, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనం రియాక్ట్ చేసే అయాన్ పేర్ రియేజెంట్ పాజిటివ్గా ఉండాలి. సో అల్టిమేట్గా వీ నో దట్ ఏ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అయాన్స్ విల్ రియాక్ట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ కాంపౌండ్ కాల్డ్ యాజ్ అయాన్ పేర్. అయాన్ పేర్. సో ఇక్కడ అయాన్ పేర్లో ఏమేమి ఉంటాయి? ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్ కలిసి రెండు కూడా అల్టిమేట్గా న్యూట్రల్ కాంపౌండ్ ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా సాల్వ్ చేస్తున్నాం చూడండి. సో ఛార్జ్డ్ స్పీసీస్ ఉంది అంటే జనరల్గా అయాన్ ఎక్స్చేంజ్లో చేస్తాం. బట్ ఇక ఎందుకు చేయలేకపోతున్నామంటే ఛార్జ్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు అన్ని డ్రగ్స్ని అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా ఈజీగా సపరేట్ చేయలేము. సో అట్లాంటి వాటిని అయాన్ పేర్ ద్వారా సపరేట్ చేస్తామంటున్నాం. మనము ఇట్లాంటి అయానిక్ సబ్స్టాన్సెస్ని రివర్స్ ఫేజ్లో కూడా సపరేట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వాటికి సెకండరీ ఇంటరాక్షన్స్ వల్ల వాటి పీక్ షేప్స్ కావచ్చు, లేకపోతే రెజల్యూషన్, సపరేషన్ ఎఫిషియన్సీ ఇవంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్లా అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా సపరేట్ చేయలేము, అలానే రివర్స్ ఫేజ్ ద్వారా కూడా సపరేట్ చేయలేము. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు కన్వర్ట్ దోస్ అయానిక్ స్పీసీస్ ఇంటూ ద న్యూట్రల్ కాంపౌండ్స్ బై ట్రీటింగ్ దమ్ విత్ ఏ అయాన్ పేర్ రియేజెంట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ అనేది డ్రగ్ తీసుకున్నప్పుడు బి మైనస్ కనుక మన అయాన్ పేర్ రియేజెంట్ అనుకోండి, ఈ రెండు కెమికల్గా రియాక్ట్ అయ్యి దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ అండ్ అయాన్ పేర్ సబ్స్టాన్స్, అయాన్ పేర్ కాంప్లెక్స్. సో ఇప్పుడు ఇది న్యూట్రల్ అయిపోయింది కాబట్టి ఇట్ కెన్ బి సపరేటెడ్ ఆన్ నార్మల్ హెచ్పిఎల్సి సపరేషన్. సో నార్మల్ హెచ్పిఎల్సి సపరేషన్ ద్వారా మనం దాన్ని సపరేట్ చేయొచ్చు. సో అల్టిమేట్గా సపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఈ బి ఏదైతే అయాన్ పేర్ రియేజెంట్ ఉందో దాని నుంచి మనము సపరేట్ కెమికల్గా సపరేట్ చేసేసి లేదా కాంప్లెక్స్ని బ్రేక్ చేసేసి మనం ప్యూర్ కాంపౌండ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అయాన్ పేర్ chromatography. So coming to different examples for the ion pair chromatography. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇందాక మనం చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం సపరేట్ చేయాల్సింది శాంపుల్ యానియాన్స్ అనుకోండి. శాంపుల్ యానియాన్స్ కనుక మనం తీసుకున్నప్పుడు మనం యూస్ చేసే అయాన్ పేర్ రియేజెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. టెట్రాప్రొపైల్ అమ్మోనియం ఆర్ టెట్రాబ్యూటైల్ అమ్మోనియం ఆర్ ద కామన్ పేరింగ్ రియేజెంట్స్ ఫర్ శాంపుల్ అయాన్స్. సో ఇక్కడ మనం కింద అదే చూపిస్తున్నాం. సో ఇక్కడ క్వాటర్నర్ అమ్మోనియం ఉంది, 4 బ్యూటైల్ అయాన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టెట్రాబ్యూటైల్ అమ్మోనియం. సో ఇట్లాంటి టెట్రాబ్యూటైల్ అమ్మోనియం మనం ఏం చేస్తున్నాము, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, మన యానియాన్ కనుక నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి, ఆ రెండు రియాక్ట్ అయ్యి
దే విల్ బి ఫార్మింగ్ ఏ కాంప్లెక్స్ ఆర్ ఏ అయాన్ పేర్ కాంప్లెక్స్. సో అట్లాంటి కాంప్లెక్స్కి ఏముంటుంది ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. బికాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ న్యూట్రల్ సబ్స్టాన్స్ అండ్ దే క్యాన్ బి సపరేటెడ్ నార్మలీ అనే హెచ్పిఎల్సి సిస్టమ్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాటియాన్స్ శాంపుల్ కనుక క్యాటియాన్స్ అనుకోండి, ద శాంపుల్స్ ఆర్ క్యాటియాన్స్, దెన్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కామన్ పేరింగ్ రియేజెంట్స్ ఇంక్లూడ్ ఆల్కైల్ సల్ఫనేటెడ్. ఆల్కైల్ సల్ఫనేటెడ్ అంటే SO3 మైనస్ గ్రూప్ ఉంటుంది, SO3 మైనస్. ఆల్కైల్ కూడా ఎంత అంటున్నాము, C6 నుంచి C10 వరకు ఉంటుంది చైన్, C6 నుంచి C10 వరకు. సో C6 నుంచి C10 వరకు ఉండే ఆల్కైల్ చైన్స్ తీసుకొని ఆ చైన్కి మనం SO3 మైనస్ గ్రూప్ని యాడ్ చేస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెప్టైల్ సోడియం, లేదు హెప్టైల్ సల్ఫోన్, ఆక్టైల్ సోడియం, ఆక్టైల్ సల్ఫోనేట్ సోడియం, ఇట్లా ఉంటాయి మనకు రియేజెంట్స్. సో ఇట్లాంటి రియేజెంట్స్ యాడ్ చేసినప్పుడు SO3 మైనస్లో ఏముంది, నెగిటివ్ ఛార్జ్. శాంపుల్కి క్యాటియాన్స్ కంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి ఆ రెండు రియాక్ట్ అవుతాయి, దెన్ దే విల్ బి సపరేటెడ్ బై హెచ్పిఎల్సి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టేషనరీ ఫేజ్ ఛార్జ్డ్గా ఉండదు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అయాన్ పేర్కి కానీ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ కానీ. సో అయాన్ పేర్లో మనం ఈ శాంపుల్ ఏదైతే ఉందో ఛార్జ్డ్గా అయాన్స్గా వాటిని మనం ముందరే వీఆర్ మేకింగ్ దమ్ ఇంటూ అయాన్ పేర్ కాంప్లెక్స్. అయాన్ పేర్ కాంప్లెక్స్ అయిపోయిందంటే వాటికి ఛార్జ్ జీరో అయిపోతుంది కాబట్టి మామూలు కన్వెన్షనల్ హెచ్పిఎల్సి ద్వారానే మనం సపరేట్ చేసేస్తాం. సో వేరాస్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో ఏంటి అంటే ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ the ionic substances, we are taking a charged stationary phase, resins ని తీసుకుంటాం. సో ఆ resins లో కూడా నిన్న మీరు చదువు ఉంటారు. సో స్ట్రాంగ్ క్యాటియానిక్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే SO3 మైనస్, వీక్ క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే COO మైనస్, అలానే స్ట్రాంగ్ యానియాన్ అంటే టెర్షరీ అమ్మోనియము, వీక్ అంటే ప్రైమరీ అమ్మోనియం. సో ఇట్లా అక్కడ ఏమో స్టేషనరీ ఫేజ్ ఛార్జ్డ్గా తీసుకుంటాము, ఇక్కడ ఎటువంటి స్టేషనరీ ఫేజ్ని ఛార్జ్డ్గా తీసుకోము. ఇక్కడ మనం చేసేదల్లా ఏంటి, ఒక ప్రిలిమినరీ రియాక్షన్ని చేస్తున్నాం. సో ఆ రియాక్షన్లో ఏం చేస్తున్నాము, వీఆర్ అలోయింగ్ ద రియాక్షన్ సచ్ దట్ దిస్ రియాక్షన్ విల్ కన్వర్ట్ ద శాంపుల్ అయాన్ ఇంటూ ఏ కాంప్లెక్స్. సో ఆ కాంప్లెక్స్ న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఇంకా కన్వెన్షనల్ హెచ్పిఎల్సిలో ఎలా అయితే మనం సపరేట్ చేస్తామో అలా సపరేట్ చేసుకోవచ్చు. సో మనకు అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ ప్రిన్సిపల్స్ ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం చదువుకోవాలి. ఇన్స్ట్రుమెంటేషన్ అని అన్నారు అనుకోండి, ఇట్ విల్ బి యాజ్ సేమ్ యాజ్ అది హెచ్పిఎల్సి లాగా ఇన్స్ట్రుమెంటేషన్ మనం సేమ్ అదే రాసేసేయాలి. సో వన్స్ అగైన్ ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్ ఫర్ అయాన్ పేరింగ్ రియేజెంట్, సో ఇక్కడ ఏంటి అయాన్ పేరింగ్ రియేజెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రియేజెంట్ విచ్ కన్వర్ట్స్ ద శాంపుల్ ఇంటూ ఎన్ అయాన్ పేర్ కాంప్లెక్స్. సో మన శాంపుల్ ఏదైతే ఛార్జ్డ్గా ఉందో దాన్ని ఒక కెమికల్ రియేజెంట్ని యూజ్ చేసి న్యూట్రల్ కాంపౌండ్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో అట్లాంటి రియేజెంట్నే మనము అయాన్ పేరింగ్ రియేజెంట్ అంటున్నాము, అయాన్ పేరింగ్ రియేజెంట్. సో అట్లాంటి అయాన్ పేరింగ్ రియేజెంట్స్ మనకు బోత్ క్యాటియాన్స్కి ఉన్నాయి, అలానే యానియాన్స్కి ఉన్నాయి. సో మన శాంపుల్ కనుక యానియాన్ అనుకోండి, సో శాంపుల్కి మైనస్ ఛార్జ్ ఉన్నప్పుడు మన రియేజెంట్కి ఎలా ఉండాలి, ఆపోజిట్ ఛార్జ్ ఉండాలి, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమంటున్నాము, tetrapropyl ammonium or tetrabutyl ammonium are the common pairing reagents for sample anions. అలానే శాంపుల్ క్యాటియాన్స్ తీసుకున్నాం అనుకోండి, we have alkyl sulfonated as well as other inorganic anions such as perchlorate. పర్క్లోరేట్ అంటే ClO4 మైనస్, క్లోరిన్ ClO4 మైనస్, పర్క్లోరిక్ యాసిడ్ ఉంది కదా మనకు HClO4. సో సేమ్ అలానే దాని యొక్క యానియాన్ తీసుకుంటున్నాం పర్క్లోరేట్. అలానే పర్ఫ్లోరేట్ PF6 మైనస్, ఈ రెండు కూడా ఇన్ఆర్గానిక్ అయాన్స్, వెరస్ ఆల్కైల్ సల్ఫనేటెడ్ ఆర్గానిక్ యానియాన్ అనమాట. సో ఇట్లా ఈ డిఫరెంట్ అయాన్ పేరింగ్ రియేజెంట్స్ యూజ్ చేసి మనం అల్టిమేట్గా విల్ కన్వర్ట్ ద sample ion into a complex. Further it will be converted into a neutral species which will be separated by using the conventional techniques like HPLC. సో ఇక్కడ మోడ్స్ ఆఫ్ అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ అన్నప్పుడు మనకు జనరల్గా 2 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ HPLC ఉన్నాయి. ఏవేవి, ఒకటి నార్మల్ ఫేజ్, ఒకటి రివర్స్ ఫేజ్. సో నార్మల్ ఫేజ్ అంటే ఏంటి, నార్మల్ ఫేజ్లో స్టేషనరీ ఫేజ్ ఎక్కువ పోలార్గా ఉంటుంది, మొబైల్ ఫేజ్
లెస్ పోలార్గా ఉంటుంది. అదే దీంట్లో తీసుకున్నప్పుడు రివర్స్ ఫేస్లో తీసుకున్నప్పుడు మొబైల్ ఫేస్ విల్ బి మోర్ పోలార్ అండ్ ది స్టేషనరీ ఫేస్ విల్ బి లెస్ పోలార్. సో ఇక్కడ జనరల్గా మనకు జనరల్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే అయానిక్ సబ్స్టాన్స్ ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాము, న్యూట్రల్ స్పీసీస్గా మారుస్తున్నాం. సో న్యూట్రల్ స్పీసీస్ కూడా దేని రియాక్షన్ ద్వారా మారుస్తున్నాము, మనం యూస్ చేసేవన్నీ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్ ఎవర్ ద రియేజెంట్స్ దట్ వీఆర్ యూసింగ్ ఆర్ లిపోఫిలిక్ ఇన్ నేచర్. లిపోఫిలిక్ అంటే సో దే ఆర్ ఆర్గానిక్ ఇన్ నేచర్. సో ఆర్గానిక్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి మనకు, ఫామ్ అయ్యేది. సో ఆర్గానిక్ కాంప్లెక్సెస్ ఫామ్ అయినప్పుడు మనకు ఏది బెస్ట్ టెక్నిక్ అన్నప్పుడు ఖచ్చితంగా నార్మల్ ఫేజ్ అవుతుంది. ఎందుకని నార్మల్ ఫేజ్? సో నార్మల్ ఫేజ్లో మన కాంపౌండ్స్ అన్నీ త్వరగా ఎల్యూట్ అవ్వాలి అంటే మనము ఆర్గానిక్ శాంపుల్స్ని సపరేట్ చేస్తాం. బికాస్ స్టేషనరీ ఫేజ్ ఈజ్ పోలర్, మొబైల్ ఫేజ్ ఈజ్ నాన్ పోలర్. సో మొబైల్ ఫేజ్తో పాటు మనకు శాంపుల్స్ అన్ని క్యారీ అవ్వాలి కాబట్టి దిస్ మొబైల్ ఫేజ్ విల్ carry the organic complexes which are formed from the ion pairing reagents and the sample anions. సో అందుకని ఎప్పుడు కూడా మనకు టూ డిఫరెంట్ మోడ్స్ ఉన్నప్పటికీ నార్మల్ ఫేజ్ ఉంది, అలానే రివర్స్ ఫేజ్ ఉంది. బట్ ఈ టూ టెక్నిక్స్లో కూడా మనం మేజర్గా యూస్ చేసేది నార్మల్ ఫేజ్ టెక్నిక్నే యూస్ చేస్తాము. వై? బికాస్ వాట్ ఎవర్ ది కాంప్లెక్సెస్, అయాన్ పేర్ కాంప్లెక్సెస్ దట్ ఆర్ ఫార్మ్, దే ఆర్ జనరల్లీ లిపోఫిలిక్ ఇన్ నేచర్. అట్లాంటి లిపోఫిలిక్ కాంప్లెక్సెస్ని మనం ఫాస్ట్గా కాలం నుంచి బయటకు తీసుకురావాలి అంటే వీ రిక్వైర్ ది నార్మల్ ఫేజ్ టెక్నిక్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గానిక్ మొబైల్ ఫేజెస్ కావాలి. సో దీంట్లో కూడా మనం టూ టైప్స్గా చేసుకోవచ్చు, ఏదర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ లేదు లిక్విడ్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. లిక్విడ్ ఆర్ లిక్విడ్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. ఏంటి డిఫరెన్స్ అన్నప్పుడు లిక్విడ్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ అలానే మొబైల్ ఫేజ్ ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, బోత్ విల్ బి లిక్విడ్ ఇన్ నేచర్, లిక్విడ్గా ఉంటాయి. అదే లిక్విడ్ సాలిడ్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ సాలిడ్గా ఉంటుంది, మొబైల్ ఫేజ్ లిక్విడ్గా ఉంటుంది. సో నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీలో మళ్ళీ మనం టూ డిఫరెంట్ కేటగిరీస్ని తీసుకుంటున్నాం. ఏదేది? ఒకటి వీఆర్ యూజింగ్ a liquid stationary phase and liquid mobile phase, and the second is solid stationary phase and liquid mobile phase. దెన్ అలానే ఇంకో మోడ్ వచ్చిందే రివర్స్ ఫేజ్. సో రివర్స్ ఫేజ్లో మనకు జనరల్గా సాలిడ్ ఉండదు, ఓన్లీ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఉంటుంది. సో లిక్విడ్ క్రోమటోగ్రఫీ యూస్ చేసుకొని కూడా మనం సపరేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే వీ కెనాట్ యూస్ ద రియేజెంట్స్ విచ్ ఆర్ లిపోఫిలిక్ ఇన్ నేచర్. ఇక్కడ మనం చూపించాం కదా ఇన్ఆర్గానిక్ అయాన్స్ కొన్ని ఉన్నాయి, పర్క్లోరేట్ కానీ పర్ఫ్లోరేట్ కానీ, ఇవి యూస్ చేస్తే మాత్రమే మనం రివర్స్ ఫేజ్ టెక్నిక్ చేయగలము. ఎందుకని? బికాస్ దే ఆర్ ఇన్ఆర్గానిక్ అంటే దే ఆర్ పోలార్ ఇన్ నేచర్ అనమాట. అదే ఆర్గానిక్ రియేజెంట్స్ యూస్ చేసామనుకోండి, ఆల్కైల్ సల్ఫోనేటెడ్ కాంపౌండ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి లిపోఫిలిక్ క్యాటియన్స్ యూస్ చేస్తే అవి ఆర్గానిక్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి కాబట్టి రివర్స్ ఫేజ్లో స్లోగా ఎల్యూట్ అవుతాయి. సో మనం నార్మల్ ఫేజ్ని ఎక్కువగా యూస్ చేస్తాం ఈ అయాన్ పేర్ క్రోమటోగ్రఫీలో. సో రివర్స్ ఫేజ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మీరు యూస్ చేసే అయాన్ పేర్ రియేజెంట్ కనుక ఇన్ఆర్గానిక్ అయితే అప్పుడు మనం రివర్స్ ఫేజ్ యూస్ చేయాలి. సో ఇన్ఆర్గానిక్ అయాన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? పర్క్లోరేట్ కానీ లేదు పర్ఫ్లోరేట్ కానీ. సో ఇట్లాంటి అయాన్స్ మాత్రం యూస్ చేసినప్పుడు రివర్స్ ఫేజ్ చేయొచ్చు, లేకపోతే కన్వెన్షనల్గా నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ చేయాలి. సో నార్మల్ ఫేజ్లో కూడా మళ్ళీ మనకు టూ డిఫరెంట్ టైప్స్ ఉంది. ఏవేవి? ఒకటి లిక్విడ్ క్రోమటోగ్రఫీ అండ్ లిక్విడ్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. సో రెండిట్లో కూడా మొబైల్ ఫేజ్ లిక్విడ్గా తీసుకుంటాం, బట్ ఒక దాంట్లో సాలిడ్ స్టేషనరీ ఫేజ్ తీసుకుంటాం, ఇంకో దాంట్లో లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ విత్ రిగార్డ్ టు అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ. సో మీకు అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ అని అడిగారు అనుకోండి, ప్రిన్సిపల్ ఏం రాస్తారు? ఇందాక మనం చెప్పాం కదా బేసిక్ ప్రిన్సిపల్స్, ద రియాక్షన్ బిట్వీన్ ది అయానిక్ సబ్స్టాన్స్. సో శాంపుల్ యొక్క అయానిక్ నేచర్ని మనం ఒక ఆపోజిట్ ఛార్జ్ ఉన్న అయాన్ పేర్ రియేజెంట్తో రియాక్ట్ చేసి రెండింటిని కామన్ అయాన్ పేర్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫర్దర్గా దీన్ని నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ ద్వారా సపరేట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ అనేసరికి మనం చెప్పాం శాంపుల్ క్యాటియన్స్కి ఏంటి, శాంపుల్ అనియాన్స్కి ఏది అనేది. దెన్ మోడ్స్ ఆఫ్ అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ అంటే జనరల్గా యూస్ చేసేది నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ. రివర్స్ ఫేజ్ని రేర్గా యూస్ చేస్తాం. సో ఎప్పుడు యూస్ చేస్తాం రివర్స్ ఫేజ్ అన్నప్పుడు? ఇట్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ వెన్ యు ఆర్ యూజింగ్ ఇన్ఆర్గానిక్ అయాన్ పేరింగ్ రియేజెంట్స్. సో ఇట్లా మనము డిఫరెంట్ టెక్నిక్స్ని చూస్ చేస్తాం. దాని ఇన్స్ట్రుమెంటేషన్ అడిగితే కంప్లీట్గా యాజ్
సేమ్ యాజ్ హెచ్పిఎల్సి. సో హెచ్పిఎల్సికి ఏమైతే రాస్తారో అదే ఇన్స్ట్రుమెంటేషన్ రాయాలి. సో లైక్ ఏమేమి రాస్తారు, లైక్ మొబైల్ ఫేజ్ రిజర్వాయర్స్, పంప్స్, శాంపుల్ ఇంజెక్షన్ సిస్టమ్స్, కాలమ్, డిటెక్టార్స్, ఇవంతా కూడా సేమ్ యాజ్ హెచ్పిఎల్సి. ఇక్కడ ఏంటి అంటే మనము అయాన్స్ ఉన్నప్పటికీ కూడా శాంపుల్స్ని అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా కాకుండా ముందరగానే ఆ శాంపుల్ అయాన్స్ని అయాన్ పేరుగా కన్వర్ట్ చేసి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెచ్పిఎల్సి ఇలా చేస్తామో అలానే చేస్తాము. సో దిస్ పర్టికులర్ టెక్నిక్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఆర్గానిక్ అయాన్స్ ఆర్ డ్రగ్స్ విచ్ ఆర్ అయానిక్ ఇన్ నేచర్. సో డ్రగ్స్ అయానిక్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అయాన్ ఎక్స్చేంజ్లో చేయకుండా అయాన్ పేరులో చేస్తున్నాము అంటే the only reason is that those organic or pharmaceutical drugs which are charged, their charge density will be very very less. చార్జ్ డెన్సిటీ అంటే సో మనకు టోటల్ ఓవరాల్గా ఉండే మాలిక్యూల్ ఆటమ్స్ ఎక్కువ ఉంటాయి, చార్జ్ ఏమో ఒకటి లేదా రెండు ఆటమ్స్ మీద మాత్రమే ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, చార్జ్ టు డెన్సిటీ రేషియో తీసుకుంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటివి కనుక మనం అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో సపరేట్ చేయాలంటే చాలా చాలా కష్టము. సో అట్లాంటి సబ్స్టాన్సెస్ని మనము అయాన్ ఎక్స్చేంజ్ కాకుండా నార్మల్ హెచ్పిఎల్సి టెక్నిక్లో సపరేట్ చేయగలుగుతున్నాం. ఎలా సపరేట్ చేయగలుగుతున్నాం అంటే అయానిక్ నేచర్ని మనం అయాన్ పెయిర్ రియేజెంట్ ద్వారా ఒక కాంప్లెక్స్ ఫామ్ చేసి వీఆర్ ఏబుల్ టు సపరేట్ దెమ్ బై యూజింగ్ ద కన్వెన్షనల్ టెక్నిక్స్ ఆఫ్ హెచ్పిఎల్సి. సో దిస్ ఈస్ అబౌట్ అయాన్ పెయిర్ క్రోమటోగ్రఫీ. సింపుల్, మీరు ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మోడ్స్ ఏమేమి ఉన్నాయి, నార్మల్ ఫేజ్ అండ్ రివర్స్ ఫేజ్. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ కనుక అడిగితే ఇట్ విల్ బి యాజ్ సేమ్ యాజ్ ద హెచ్పిఎల్సి టెక్నిక్స్. దెన్ కమింగ్ టు affinity chromatography. So affinity chromatography is also a liquid chromatography that uses a well-defined binding agent as a stationary phase for the selective purification or analysis of sample components. సో ఇక్కడ బేసిక్గా మనం అఫినిటీ క్రోమటోగ్రఫీ అనేది కనుక మనం మాట్లాడుతున్నప్పుడు we should understand that this particular affinity chromatography is based on some biochemical reaction అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటివి అంటే లైక్ an antigen antibody reaction. సో మన బాడీలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ రియాక్షన్ అయినా. సో స్పెసిఫిక్ రియాక్షన్ అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ యాంటీజెన్ ఎంటర్ అయింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి, జాండీస్ ఉంది కదా, దానికి సంబంధించిన యాంటీజెన్స్ ఏదైనా బాడీకి ఎంటర్ అయ్యాయి, ఆ యాంటీజెన్స్తో ఇంటరాక్ట్ అయ్యే యాంటీబాడీస్ ఏముంటాయి, ఖచ్చితంగా ఆ హెపటైటిస్ బి యాంటీబాడీస్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతాయి, ఇంకా బాడీలో వేరే యాంటీబాడీస్ కూడా రియాక్ట్ కావు. సో ఇట్లాంటి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అన్నీ కూడా హైలీ స్పెసిఫిక్ అంటే ఆ పర్టికులర్ యాంటీజెన్కి ఒక పర్టికులర్ యాంటీబాడీ ఉంటేనే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనే రియాక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. అలానే ఒక మెటల్ ఒక ప్రోటీన్ రియాక్షన్ కావచ్చు, లేదు ఒక డై ఒక ప్రోటీన్ కావచ్చు, సో ఇట్లా లేదు ఒక డ్రగ్ ఒక ప్రోటీన్ ఇంటరాక్షన్ కావచ్చు, లేదు ఒక డ్రగ్ ఒక రిసెప్టార్ ఇంటరాక్షన్ కావచ్చు, ఇవంతా కూడా హైలీ స్పెసిఫిక్ రియాక్షన్స్. సో ఇట్లా బయోలాజికల్ సిస్టమ్స్లో జరిగే ఇంటరాక్షన్స్ని మనం ఇక్కడ ఒక క్రోమటోగ్రఫిక్ కాలం పైన సిమ్యులేట్ చేస్తాం. అంటే సేమ్ బయోలాజికల్ కండిషన్స్లో ఎలా అయితే జరుగుతాయో మన క్రోమటోగ్రఫిక్ కాలంలో కూడా సేమ్ అలాంటి రియాక్షన్ జరిగేట్టు చేస్తాం. సో ఇక్కడ అందుకే మనం ఏమని చెప్తున్నాము, ఇట్ యూజెస్ ఏ వెల్ డిఫైన్డ్ బైండింగ్ ఏజెంట్. వెల్ డిఫైన్డ్ అంటే సో మనం ఏదైతే శాంపుల్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ని కరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే బైండింగ్ ఏజెంట్నే మనం స్టేషనరీ ఫేజ్గా తీసుకోవాలి. సో వేరే స్టేషనరీ ఫేజ్ కనుక తీసుకున్నాం అనుకోండి, శాంపుల్ ఇంటరాక్షన్ జరపదు, దెన్ దేర్ విల్ బి నో కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఇక్కడ the retention of solutes in this method is based on same types of specific reversible interactions as those that occur in biological systems. అదే ఇందాక మనం చెప్పాం కదా, సో బయోలాజికల్ సిస్టమ్స్లో ఎలా అయితే రియాక్షన్స్ జరుగుతాయో, స్పెసిఫిక్ అండ్ రివర్సిబుల్ ఇంటరాక్షన్స్ లైక్ దట్ ఆఫ్ బైండింగ్ ఆఫ్ అన్ ఎంజైమ్ విత్ ఎ సబ్స్ట్రేట్ ఆర్ అన్ యాంటీబాడీ విత్ అన్ యాంటీజెన్. సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ రియాక్షన్స్ కావచ్చు, లేదా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎలా అయితే జరుగుతాయో సేమ్ అలానే మనం ఈ పర్టికులర్ హెచ్పిఎల్సి కాలంలో సిమ్యులేట్ చేస్తాం. సో ఇఫ్ యు సీ different types of
ligands that are generally used. సో ఎట్లాంటి శాంపుల్స్ మనం సపరేట్ చేయొచ్చు, ఏ స్టేషనరీ ఫేజ్ యూజ్ చేయాలనేది మనం చెప్తున్నాం. సో ఇక్కడ జనరల్గా ఏంటి అంటే మనం అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ ఏమంటున్నాము, వీఆర్ కాలింగ్ ద స్టేషనరీ ఫేజ్ యాజ్ రెజిన్, అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటున్నాం కదా. అలానే అఫినిటీ క్రోమటోగ్రామ్లో మనం క్రోమటోగ్రఫీలో వీఆర్ కాలింగ్ ద స్టేషనరీ ఫేజ్ యాజ్ లైగాండ్, లైగాండ్ అని అంటాం. సో లైగాండ్ అని అంటాం. సో ఈ లైగాండ్ అనేది స్టేషనరీ ఫేజు. ఆ స్టేషనరీ ఫేజ్ ఏదైతే ఏ కాంపౌండ్స్ ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ టేబుల్లో మనం చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైగాండ్స్ని మనం 2 డిఫరెంట్ క్లాసెస్గా క్లాసిఫై చేయొచ్చు. సో వన్ ఈజ్ హైలీ స్పెసిఫిక్ లైగాండ్, ది అదర్ ఈజ్ జనరల్ లైగాండ్స్. హైలీ స్పెసిఫిక్ లైగాండ్స్ అంటే చాలా స్పెసిఫిక్ రియాక్షన్స్ ఉంటేనే ఈ పర్టికులర్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎంజైము, సబ్స్ట్రేట్ లేదా యాంటీజెన్, యాంటీబాడీ ఇట్లాంటివి. సో ఇక్కడ హైలీ స్పెసిఫిక్ లైగాండ్స్ ఏవే ఉంటున్నాం, యాంటీబాడీస్. సో యాంటీబాడీస్లో కూడా మోనోక్లోనల్ ఆర్ పాలిక్లోనల్ యాంటీబాడీస్, లేదు ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ యాంటీబాడీ ఆర్ రిలేటెడ్ యాంటీబాడీ ఫ్రాగ్మెంట్స్ని మనం స్టేషనరీ ఫేజ్గా తీసుకున్నాం అనుకోండి. సో రిటైన్ అయ్యే కాంపౌండ్స్ ఏవేవి అంటున్నాము, ఈ యాంటీబాడీస్కి కాంప్లిమెంటరీగా ఉంటే యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ ఏవేవి ఉండొచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేదు హార్మోన్స్ అవ్వచ్చు, పెప్టైడ్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్, వైరసెస్, సెల్ కాంపనెంట్స్ అండ్ పెస్టిసైడ్స్. సో ఇట్లాంటివన్నీ కూడా మనము యాంటీబాడీస్ని స్టేషనరీ ఫేజ్గా తీసుకొని ఆ కాంపౌండ్స్ని స్పెసిఫిక్గా సపరేట్ చేయొచ్చు. అలానే ఎంజైమ్ బైండింగ్ ఏజెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్ ఉన్నాయి, లేదా సబ్స్ట్రేట్స్ ఉన్నాయి, కో ఎంజైమ్స్, కో ఫ్యాక్టర్స్, యాంటీ ఎంజైమ్ యాంటీబాడీస్ని స్టేషనరీ ఫేజ్గా తీసుకుంటే వాటికి సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంజైమ్స్ని మనం సపరేట్ చేయొచ్చు. అలానే న్యూక్లిక్ యాసిడ్, సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో ఇట్లాంటివి కనుక స్టేషనరీ ఫేజ్ తీసుకుంటే దానికి కాంప్లిమెంటరీ న్యూక్లిక్ యాసిడ్స్ వీటిని సపరేట్ చేయొచ్చు. దెన్ జనరల్ లైగాండ్స్ తీసుకున్నాం అనుకోండి. సో మెయిన్గా ఇక్కడ హైలీ స్పెసిఫిక్కి జనరల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ హైలీ స్పెసిఫిక్ రియాక్షన్ అంటే ఒక పర్టికులర్ యాంటీజెన్కి యాంటీబాడీ ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక పర్టికులర్ లైగాండ్ ఉంది అనుకోండి, దానికి క్లోజ్లీ రిలేటెడ్ కాంపౌండ్స్ ఉన్నా కూడా రియాక్షన్ జరుగుతుంది. సో జనరల్ అంటే సేమ్ కెమికల్ నేచర్ ఉన్న వేరే కాంపౌండ్ కూడా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హైలీ స్పెసిఫిక్ లైగాండ్స్ అండ్ జనరల్ లైగాండ్స్. సో ఇక్కడ లెక్టిన్స్ అంటున్నాం. సో లెక్టిన్స్ అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్తో ఇట్లాంటివన్నీ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అంటున్నాం. దెన్ యాంటీబాడీ బైండింగ్ ప్రోటీన్స్, సో వాటికి సంబంధించిన రిటైనింగ్ కాంపోనెంట్స్, బోరోనిక్ యాసిడ్ డెరివేటివ్స్, సో వాటికి ఏవేవి బైండ్ అవుతాయని చూపిస్తున్నాము. సింథటిక్ డైస్, సో సింథటిక్ డైస్కి మోస్ట్ ఆఫ్ ది ఎంజైమ్స్ అన్నీ కూడా బైండ్ అవుతాయి. దెన్ మెటల్ చీలేట్స్ ఆర్ మెటల్ కాంప్లెక్సెస్, సో దీంట్లో అమైనో యాసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇట్లా సపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిటైన్ కాంపౌండ్స్లో మనం ఏ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ చూస్తున్నాం, మోస్ట్లీ దే ఆర్ బయోలాజికల్ కాంపౌండ్స్. సో మనం ఈ పర్టికులర్ అఫినిటీ క్రోమటోగ్రఫీని ఏ కాంపౌండ్స్ని సపరేట్ చేయడానికి యూస్ చేస్తామో, దే ఆర్ మెయిన్లీ యూస్ టు సపరేట్ దీస్ బయోలాజికల్ ఎండోజీనస్ కాంపౌండ్స్. సో మనం డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ చూసాం కదా. హెచ్పిఎల్సీలో కూడా పార్టీషన్ చూసాము, అడ్జార్ప్షన్, అయాన్ ఎక్స్చేంజ్, కైరాల్ క్రోమటోగ్రఫీ, ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ చూసాం. సో ఏంటి ఒక్కొక్క టెక్నిక్లో ఒక కేటగిరీ ఆఫ్ కాంపౌండ్స్ని సపరేట్ చేయొచ్చు. కైరాల్ అంటే మనం చూసాం ఎనాన్షియోమర్స్ని సపరేట్ చేయొచ్చు. అయాన్ ఎక్స్చేంజ్లో అయానిక్ సబ్స్టాన్సెస్ని సపరేట్ చేయొచ్చు. మిగతా పార్టీషన్ ఆర్ అడ్జార్ప్షన్లో జనరల్ కాంపౌండ్స్ని సపరేట్ చేయొచ్చు. సో ఇట్లా ఒక్కొక్క టెక్నిక్లో ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ సబ్స్టాన్సెస్ని మనం సపరేట్ చేయొచ్చు. బట్ వెరాస్ ఇన్ అఫినిటీ క్రోమటోగ్రఫీ వీఆర్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బయోలాజికల్ ఎండోజీనస్ సబ్స్టాన్సెస్. సో సపరేషన్ యాజ్ వెల్ యాజ్ ప్యూరిఫికేషన్ అని కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఎంజైమ్ని ఒక శాంపుల్ మిక్చర్లో సపరేట్ చేయాలనుకుంటున్నారు, లేదా ప్యూరిఫై చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఎంజైమ్కి కాంప్లిమెంటరీగా ఉండే ఎంజైమ్ బైండింగ్ ఏజెంట్స్ని ఏదో ఒక దాన్ని స్టేషనరీ ఫేజ్ పైన బైండ్ చేస్తారు. సో బైండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు తీసుకున్న శాంపుల్లో కనుక ఆ కాంప్లిమెంటరీ ఎంజైమ్ ఉంటే ఈ బైండింగ్ ఏజెంట్తో ఈ రెండు కాంప్లెక్స్ ఫామ్ అయిపోయి ఇది రీటైన్ అయిపోతుంది, మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎల్యూట్ అయిపోతాయి. సో అట్లా మీరు స్పెసిఫిక్గా బయోలాజికల్ కాంపౌండ్స్ని సపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ఉంది చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ we are taking a particular stationary phase which is already say for example which is already
బైండెడ్ విత్ ఏ పర్టికులర్ లైగండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంటీబాడీని స్టేషనరీ ఫేజ్ పైన బైండ్ చేసాం. సో యాంటీబాడీస్ని బైండ్ చేసి ఏం చేస్తున్నాం, శాంపుల్లో వీఆర్ యూజింగ్ ఏ లాట్ ఆఫ్ యాంటీబాడీస్ టు బి సపరేటెడ్. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే ఈ యాంటీజెన్స్ యాంటీబాడీతో ఇంటరాక్ట్ అవుతాయి. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ రియాక్షన్. సో ఇట్లా మనం ఈ శాంపుల్ని అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి, ఓన్లీ స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద లైగాండ్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ యాంటీబాడీస్. సో ఇక్కడ ఈ యాంటీబాడీస్ అన్ని స్టేషనరీ కాబట్టి మనకు శాంపుల్ కనుక ఒకవేళ అటాచ్ అయితే ఏమవుతుంది, అవి కూడా స్టేషనరీ అయిపోతాయి. సో మిగిలినవన్నీ మనం మొబైల్ ఫేస్తో వాష్ చేసేస్తున్నాం. చూడండి, వాష్ చేస్తే ఏమైంది, ఏవైతే అన్బౌండ్గా ఉన్నాయో ఆర్ స్టేషనరీ ఫేస్ ఇంటరాక్ట్ కాలేదో అవన్నీ కూడా మనకు వేస్ట్గా వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ కలెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్ ఫేస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కాల్. దెన్ అలానే వన్స్ మనకి కంప్లీట్ వాషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యూర్గా ఈ పర్టికులర్ యాంటీజెన్స్ మాత్రమే ఉంటాయి కదా, మళ్ళీ ఈ మొబైల్ ఫేజ్ యొక్క కంపోజిషన్ మారుస్తాం. లైక్ pH కావచ్చు, లేకపోతే దాని యొక్క అయానిక్ స్ట్రెంత్ కావచ్చు. అట్లా కనుక చేస్తే మనకేమవుతుంది, మళ్ళీ స్పెసిఫిక్గా ఏవైతే యాంటీజెన్స్ బైండ్ అయ్యాయో యాంటీబాడీస్కి అవన్నీ కూడా స్పెసిఫిక్గా ఎల్యూట్ అయిపోతాయి. సో స్పెసిఫిక్గా ఎల్యూట్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి ప్యూర్ కాంపౌండ్స్ని మనం సపరేట్ చేసుకొని ఫర్దర్ యూజెస్కి యూస్ చేస్తాం. సో ఇది మనకు వచ్చే క్రోమటోగ్రామ్, టైం వర్సెస్ రెస్పాన్స్. సో ఇనీషియల్గా ఏమైంది, శాంపుల్ అప్లై చేసాము, వాష్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అన్బౌండ్ యాంటీజెన్స్. సో ఇవన్నీ కూడా యాంటీబాడీతో ఎటువంటి ఇంటరాక్షన్ చూపించలేదు కాబట్టి దీస్ ఆర్ బీయింగ్ ఎల్యూటెడ్ అలాంగ్ విత్ ద మొబైల్ ఫేస్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీఆర్ చేంజింగ్ ద మొబైల్ ఫేస్ కంపోజిషన్ సో దట్ ది ఇంటరాక్టెడ్ యాంటీజెన్స్ ఆర్ ఆల్సో being eluted along with the mobile phase, and finally we are regenerating. So regenerate చేస్తే మళ్ళీ this same stationary phase can be used for further interactions or further separations. So itla general principles. So this is the basic reaction. So analyte plus ligand will be forming an analyte ligand complex. So the mass of law of mass of action apply cheste the affinity equilibrium constant will be equal to concentration of affinity ligand divided by affinity concentration and ligand concentration. Then common support materials. So support materials ante enti, ligands ante enti, ikkada difference. So ligand ante emo మనకు ఏదైతే స్పెసిఫిక్గా శాంపుల్తో ఇంటరాక్ట్ అవుతుందో అది లైగాండ్. సపోర్ట్ మెటీరియల్ అంటే ఇక్కడ మనకు ఒక సాలిడ్ ఫేజ్ కావాలి కదా ఈ పర్టికులర్ లైగాండ్ మెటీరియల్స్ని బైండ్ చేయడానికి, దాన్ని సపోర్ట్ మెటీరియల్స్ అంటాం. సో సపోర్ట్ మెటీరియల్స్ అనేవి దే ఆర్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ సిలికా జెల్ లాగానో అట్లాంటివి మనకు సపోర్ట్ ఇస్తాయి అనమాట. దే విల్ గివ్ ద సపోర్ట్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ లైగాండ్. సో అట్లాంటివి వేరే ఉన్నాయి చూద్దాం. సో సపోర్ట్ మెటీరియల్స్ ఇంక్లూడ్ కార్బోహైడ్రేట్ బేస్డ్ సపోర్ట్స్, modified inorganic supports and synthetic organic based supports. ఇట్లా 3 categories of support materials తీసుకుంటాం. సో affinity chromatography లో we are using 3 different types of support materials which are carbohydrate based, modified inorganic supports and synthetic organic based supports. సో carbohydrate based supports అంటే ఎగ్జాంపుల్స్ లైక్ అగరోస్, క్రాస్ లింక్డ్ అగరోస్, సెల్యులోజ్ అండ్ మోడిఫైడ్ సెల్యులోజ్. సో ఇట్లాంటి సబ్స్టాన్సెస్ తీసుకొని వీటిపైన మనం ఆ లైగాండ్స్, యాంటీజెన్స్ లేకపోతే ప్రోటీన్స్ వాటిని అన్నిటిని కూడా కెమికల్గా ఇంటరాక్ట్ చేసేసి స్టేషనరీ ఫేస్ని ప్రిపేర్ చేసుకుంటాం. అలానే ఎగ్జాంపుల్స్ ఫర్ మోడిఫైడ్ అంటే కంట్రోల్డ్ పొరాసిటీ గ్లాస్ బీడ్స్ ఆర్ సిలికా జెల్ ఉంది కూడా సేమ్, దాన్ని కూడా కొన్నిసార్లు సపోర్ట్ మెటీరియల్గా యూస్ చేస్తారు. లేదా సింథటిక్ మెటీరియల్స్ అంటే అగ్రోస్ అక్రైలమైడ్ పాలిమర్స్, అజాలాక్టోన్ బీడ్స్, డెక్స్ట్రాన్ అక్రైలమైడ్ పాలిమర్స్, లేదా పాలీ అక్రైలమైడ్ డెరివేటివ్స్, పాలీ ఇథైల్ ఈథర్ సల్ఫోన్స్ ఆర్ పాలీమిథాక్రిలేట్ డెరివేటివ్స్. ఇట్లా ఇవన్నీ సింథటిక్ సపోర్ట్స్ అనమాట. సో వీటిపైన మనం ఇమ్మొబిలైజేషన్ చేసుకొని లైగాండ్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా ఏదైతే మనకు ఒక బార్ లాగా ఉంది కదా, ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండేది, ఇదంతా కూడా దీస్ ఆర్ ద సపోర్ట్ మెటీరియల్స్. ఆ సపోర్ట్ మెటీరియల్ పైన వీఆర్ యూజింగ్ దీస్ లైగాండ్స్ టు బి అటాచ్డ్. సో ఈ లైగాండ్స్ అన్నీ కూడా మనం ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా అటాచ్ చేస్తాము. ఆ ప్రాసెస్నే మనం ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ అంటాం. ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్. సో ఇమ్మొబిలైజేషన్ మెథడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది అటాచ్మెంట్ ఆఫ్ ద లైగాండ్ టు ద సపోర్ట్ మెటీరియల్. సో ఆ సపోర్ట్ మెటీరియల్ని మనం అటాచ్ చేసే ప్రాసెస్నే ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ అంటాం. సో డిఫరెంట్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ ఏవో ఉన్నాయి చూడండి.
అమైన్ రియాక్టివ్ కప్లింగ్. సో అమైన్ రియాక్టివ్ కప్లింగ్ అంటే మనం అమైన్ గ్రూప్ ద్వారా ఆ రెండిటికి ఒక కెమికల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. లేదు సల్ఫ్ హైడ్రిల్ రియాక్టివ్ కప్లింగ్ టెక్నిక్స్, లేదు కార్బాక్సిలేట్ రియాక్టివ్ గ్రూప్ కప్లింగ్ టెక్నిక్స్, హైడ్రాక్సిల్ రియాక్టివ్ గ్రూప్ కప్లింగ్, ఆల్డిహైడ్ రియాక్టివ్ న్యూక్లిక్ యాసిడ్ కప్లింగ్ టెక్నిక్స్. ఇవన్నీ ఏంటి అంటే మనము ఆ స్టేషనరీ ఫేజ్ అది సపోర్ట్ మెటీరియల్ అండ్ లైగాండ్కి ఏ కెమికల్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తామంటే వీ కెన్ యూజ్ ఐదర్ అమైన్ రియాక్టివ్ గ్రూప్ నన్నా యూస్ చేయొచ్చు, లేదు సల్ఫైడ్రిల్ గ్రూప్ని, లేదు కార్బాక్సిలేట్ గ్రూప్ని, ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ యూస్ చేసి ఆ రెండింటిని ఇట్లా కెమికల్గా మనం ఇమ్మొబిలైజ్ చేస్తాము. సో దిస్ ఈస్ హౌ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ ప్రిపేర్డ్. దెన్ ఇంకా మొబైల్ ఫేజ్ అనేది జనరల్గా మనము తీసుకునేదంతా కూడా ఎప్పుడు దే విల్ బి ఆఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్వియస్ ఇన్ నేచర్, బఫర్స్ యూస్ చేస్తాం. ఎందుకు అంటే మనం పీహెచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ పర్టికులర్ సబ్స్టాన్సెస్ యొక్క ఇంటరాక్షన్. సో పీహెచ్ కనుక మారిపోయింది అనుకోండి, మనము ఈ ఏవైతే యాంటీజెన్స్ ఆర్ యాంటీబాడీస్ లేదా అట్లాంటివి ఏవైతే ఇంటరాక్ట్ అయ్యాయో వాటిని అన్నిటిని కూడా మనము ఎల్యూట్ చేసేసేయచ్చు అనమాట. దెన్ you can see different types of affinity chromatography. సో బయో అఫినిటీ క్రోమటోగ్రఫీ ఇందాక చెప్పాం కదా, బయో అఫినిటీ క్రోమటోగ్రఫీ అంటే స్పెసిఫిక్గా యాంటీబాడీ యాంటీజెన్ రియాక్టివిటీస్. దెన్ అలానే ఇమ్యూనో అఫినిటీ, అగైన్ ఇక్కడ కూడా యాంటీజెన్ యాంటీబాడీ ప్రోటీన్స్ సపరేట్ చేయాలంటే, లేదు వీ హ్యావ్ అదర్ టెక్నిక్స్ లైక్ డైలైగాండ్ అఫినిటీ క్రోమటోగ్రఫీ, ఇమ్మొబిలైజ్డ్ మెటల్ అయాన్ క్రోమటోగ్రఫీ. సో మనం ఏది లైగాండ్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేస్తాం, మెటల్ అయానా లేకపోతే ఇమ్యూనో అఫినిటీనా. సో ఇట్లా దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ అఫినిటీ క్రోమటోగ్రఫీ. సో ఇవన్నీ కూడా సమ్ ఎగ్జాంపుల్స్ చూడండి. సో ఏ ఏ ఎగ్జాంపుల్స్ని మనం ఆర్ ఏ ఏ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ని మనం అఫినిటీ క్రోమటోగ్రఫీ ద్వారా సపరేట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఈ పర్టికులర్ టేబుల్లో ఉంది. So this is all about the affinity chromatography. So basically this affinity chromatography is a type of HPLC where we are using a biospecific reaction to separate or purify the samples. So ikkada manam em chestunnam, we are using the modified stationary phase. So modified stationary phase ante oka support material ki oka వెల్ డిఫైన్డ్ బైండింగ్ ఏజెంట్ ఆర్ లైగాండ్ని అటాచ్ చేస్తాము. సో ఆ లైగాండ్ అటాచ్ చేసినప్పుడు మనం ఇచ్చిన మిక్చర్ ఆఫ్ శాంపుల్స్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ శాంపుల్ ఇంటరాక్ట్ అయితే అది మాత్రమే స్టేషనరీ ఫేజ్తో ఇంటరాక్ట్ అవుతుంది, మిగతావన్నీ కూడా ఎల్యూట్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. దెన్ ఇన్స్ట్రుమెంటేషన్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఓన్లీ కాలం మాత్రమే మారుతుంది, స్టేషనరీ ఫేజ్ మాత్రమే మారుతుంది. అగైన్ సేమ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ హెచ్పిఎల్సి can be used even for the affinity chromatography also. Affinity chromatography కూడా సేమ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడచ్చు. సో ఇవంతా కూడా మీరు ఆల్రెడీ లాస్ట్ టైంలో చదివారు కదా, సేమ్ మళ్ళీ అదే నేను ఒకసారి రివైజ్ చేశాను. సో ఏదైనా డౌట్స్ ఉంది అంటే మళ్ళీ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, నేను ఆన్సర్ చేస్తాను. దెన్ let us see the topic called as HPTLC. సో టిఎల్సి అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్, సేమ్ దానికి ఎక్స్టెన్షనే మనము హెచ్పిటిఎల్సిగా చదువుతాం. So first of all, let us see the differences between the HPTLC and TLC. So HPTLC అనేది ఏంటి? It is a full form for a technique called as high performance
థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. సో ఇక్కడ కన్వెన్షనల్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీని మనం ఎలా హై పర్ఫార్మెన్స్ టెక్నిక్గా కన్వర్ట్ చేస్తున్నాం అనేది. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది మనకు ఎలా అర్థమవుతుందంటే, లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ద డిఫరెన్సెస్, దెన్ వీ కెన్ బీ ఏబుల్ టు సే హౌ దిస్ టెక్నిక్ ఈజ్ సుపీరియర్ ఓవర్ టీఎల్సి. సో ఫస్ట్ థింగ్ ఏమంటున్నాం, టీఎల్సీలో మీన్ పార్టికల్ సైజ్. సో మనం యూజ్ చేసే స్టేషనరీ ఫేజ్ యొక్క పార్టికల్ సైజు టీఎల్సీలో 10 to 12 మైక్రోమీటర్స్ ఉంది, హెచ్పిటిఎల్సీలో 4 to 6 ఉంది. సో యూ కెన్ సీ దట్ ఆల్మోస్ట్ ద పార్టికల్ సైజ్ ఈస్ half of that of the particles used in TLC. So we know very well that this TLC is based on adsorption chromatography. So adsorption chromatography లో what is the effect of particle size అన్నప్పుడు, పార్టికల్ సైజ్ ఎంత తక్కువ ఉంటే సర్ఫేస్ ఏరియా అంత ఇంక్రీజ్ అవుతుంది. సో విత్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా, the adsorption forces also increase. If the adsorption forces increase, it causes the better separation of the sample mixtures. సో ఈ విధంగా మనం టీఎల్సీలో కంటే హెచ్పిటిఎల్సీలో బాగా సపరేట్ చేయగలుగుతున్నాం. ఎట్లా? బై decreasing the particle size than that of the TLC. Then particle size distribution. So particle size distribution కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే it is less in TLC when less in HPTLC when compared to TLC. So most of the particles అన్నీ కూడా mean particle size 4 to 8 ఉంటాయి. Then pore size లో ఏం డిఫరెన్స్ లేదు. So there is no change in the pore size. దెన్ పోర్ వాల్యూమ్లో కూడా డిఫరెన్స్ ఉండదు. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా పర్ గ్రామ్, సో ఇది కూడా డిఫరెన్స్ ఉండదు. బట్ ఓవరాల్గా మనకు మొత్తం పార్టికల్స్ తీసుకున్నప్పుడు దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా. దెన్ లేయర్ థిక్నెస్. సో మనం గ్లాస్ ప్లేట్ పైన కోట్ చేస్తాం కదా, సో దాని థిక్నెస్ కనుక చూడండి ఇక్కడ. సో ఇన్ టీఎల్సీ ఇట్ ఈస్ అరౌండ్ 200 to 250 మైక్రోమీటర్స్, వెరాస్ ఇన్ హెచ్పిటిఎల్సీ ఇట్ ఈస్ 100 to 200. సో థిక్నెస్ తగ్గిస్తే ఏమవుతుంది, ఫాస్ట్గా సపరేషన్ జరుగుతుంది. సో మనకు ఎంత థిక్గా ఉంది అంటే అంత ఎక్కువ మొబైల్ ఫేస్ కన్జంప్షన్ అవుతుంది. సో మొబైల్ ఫేస్ కన్జంప్షన్ ఎక్కువ అవడమే కాకుండా ఆ మొబైల్ ఫేస్ కూడా స్లోగా ట్రావెల్ అవుతుంది అనమాట. అదే థిన్గా ఉంది అనుకోండి ప్లేట్, మనకి ఫాస్ట్గా ట్రావెల్ అయ్యి సపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. దెన్ శాంపుల్ వాల్యూమ్. సో ఇక్కడ 1 to 10 మైక్రోలీటర్ అయితే హెచ్పిటిఎల్సీలో తక్కువ శాంపుల్ ఉన్నా కూడా మనము ఈజీగా సపరేట్ చేయొచ్చు. స్పాట్ సైజ్. సో మనం క్యాపిలరీతో స్పాటింగ్ చేస్తాం కదా, సో అది 3 to 6 మిల్లీమీటర్స్ ఉంటే హెచ్పిటిఎల్సీలో అంత పెద్ద సైజ్ కాకుండా చిన్న డ్రాప్స్ వస్తాయి కాబట్టి రెజల్యూషన్ మనకు బాగా వస్తుంది. దెన్ నంబర్ ఆఫ్ శాంపుల్స్ పర్ ప్లేట్. ఒక 20x20 సెంటీమీటర్ ప్లేట్ పైన మనం టీఎల్సీలో 15 to 20 శాంపుల్స్ పెట్టగలిగితే దీంట్లో 40 to 50 శాంపుల్స్ పెట్టచ్చు. దెన్ ఆప్టిమమ్ డిస్టెన్స్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి శాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఎల్సీలో ఎంత అంటున్నాం, 100 to 150 మిల్లీమీటర్స్. దాన్నే సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 10 to 15 సెంటీమీటర్స్ ట్రావెల్ అయితే కానీ మనకు క్లియర్గా సపరేట్ కాదు. అదే హెచ్పిటిఎల్సీలో 5 to 7 సెంటీమీటర్స్కే మనకు క్లియర్గా సపరేషన్ వచ్చేస్తుంది. దెన్ డెవలప్మెంట్ టైం. సో డిపెండ్స్ ఆన్ ద మొబైల్ ఫేస్, వెరాస్ ఇన్ హెచ్పిటిఎల్సీ ఇట్ ఈస్ 40% లెస్ దాన్ టీఎల్సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్సీలో 10 minutes తీసుకుంది అనుకోండి, హెచ్పిటిఎల్సీలో 6 minutesకి అయిపోతుంది. 40% తక్కువ అంటే 4 minutes తక్కువగానే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. దెన్ డయామీటర్ ఆఫ్ ద సపరేటెడ్ జోన్. సో వన్స్ మనకు స్పాట్స్ డెవలప్ అవుతాయి కదా, సో దాని డయామీటర్ చూడండి, ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఒక స్పాట్ ఇంకో స్పాట్ పక్క పక్కన అప్లై చేసినప్పుడు రెండు మిక్స్ కావు. అదే ఇక్కడ పెద్ద డాట్స్ వల్ల ఆ సర్కిల్స్ అన్ని పెద్దవయ్యి 2-3 మిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ థియరాటికల్ ప్లేట్స్. సో టీఎల్సీలో 2000 ఉంది, హెచ్పిటిఎల్సీలో 4000 ఉంది. సో యూ కెన్ సీ దట్ ద ప్లేట్ కౌంట్ ఈస్ వెరీ హై ఇన్ this HPTLC, which is an indicative of efficiency of separation. Then detection limits. So ఇక్కడ 5 to 100 నానోగ్రామ్స్ అయితే ఇక్కడ 0.5 నుంచి 5 నానోగ్రామ్స్ అయినా కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది. అంటే తక్కువ శాంపుల్ కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా మనకి హెచ్పిటిఎల్సీలో డిటెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టీఎల్సీ అండ్ హెచ్పిటిఎల్సీ. సో ఈ డిఫరెన్సెస్ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే, దిస్ టీఎల్సీ ఈజ్ సమ్ వాట్ less efficient technique, whereas the HPTLC is more efficient technique than TLC. సో అందుకనే మనం ఈ పర్టికులర్ టెక్నిక్ని హై పర్ఫార్మెన్స్ టీఎల్సీ అంటున్నాం. సో మెయిన్గా మనం హై పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నాము అంటే, బై డిక్రీజింగ్ ద పార్టికల్ సైజ్ అండ్ బై డిక్రీజింగ్ ద లేయర్ థిక్నెస్. శాంపుల్ లేయర్, స్టేషనరీ ఫేజ్ లేయర్ థిక్నెస్ని తగ్గించి అలానే పార్టికల్ సైజ్ని తగ్గించి మనం ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తున్నాము. సో ఇంకా మిగిలిన డిఫరెన్సెస్ కూడా మనకు ఉన్నాయి. దెన్
మీరు టీఎల్సీ, హెచ్‌పీటీఎల్సీ చూసినట్లయితే దేర్ విల్ బి నో డిఫరెన్స్ ఇన్ మెథడాలజీ. సో, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సేమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. బట్ డిఫరెన్స్ అల్లా ఎక్కడొస్తుంది అంటే, మనం యూజ్ చేసే స్టెప్స్‌లో అక్కడక్కడ మాన్యుయల్‌గా కాకుండా కంప్లీట్‌గా కొన్ని కొన్ని చోట్ల మనం ఆటోమేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేయొచ్చు. సో, లెట్ అస్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్. సో, ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాం? శాంపుల్ అండ్ స్టాండర్డ్ ప్రిపరేషన్. సో, స్టాండర్డ్ అంటే ఏంటి? మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ సెమ్‌లో చేసుంటారు పేపర్ అండ్ టీఎల్సీ. ఒక 2 శాంపుల్స్ ఇస్తే దానికి ఒక స్టాండర్డ్ మిక్చర్ ఇస్తాం. సో, ఆ శాంపుల్స్ స్టాండర్డ్ మిక్చర్‌తో ఏవేవైతే ఆర్ఎఫ్ వాల్యూ సేమ్‌గా ఉందో అట్లా ఐడెంటిఫై చేస్తాం కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా స్టాండర్డ్ అంటే ప్యూర్ కాంపౌండ్ ఉన్న శాంపుల్స్‌ని స్టాండర్డ్ అంటాం. అలానే మనం ఏదైతే శాంపుల్‌ని డిటర్మైన్ చేయాలో దాన్ని శాంపుల్ అంటాం. సో, ఆ 2 కూడా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సైమల్టేనియస్‌గా సెలక్షన్ ఆఫ్ హెచ్‌పీటీఎల్సీ ప్లేట్స్ అండ్ సార్బెంట్. సో, సెలక్షన్ ఆఫ్ హెచ్‌పీటీఎల్సీ ప్లేట్స్ అంటే ఆ ప్లేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ప్లేట్సా, అల్యూమినియం ప్లేట్సా, లేదా ప్లాస్టిక్ ప్లేట్సా అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఎంత డైమెన్షన్స్ కావాలి, ఎన్ని శాంపుల్స్ బట్టి ఆ డైమెన్షన్స్ 10x10 20x20 అవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ విల్ బి సెలెక్టింగ్ సార్బెంట్. సార్బెంట్ అంటే దానిపైన కోట్ చేసిన స్టేషనరీ ఫేజ్. సిలికా జెల్లా, కీసల్ గర్రా, లేకపోతే అల్యూమినానా, లేదు సెల్యులోస్ పౌడరా, ఇవన్నీ కూడా మనం సపరేట్ చేసే శాంపుల్స్ బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ లేయర్ ప్రీ వాషింగ్ అండ్ ప్రీ కండిషనింగ్. సో, ఇక్కడ ఏంటి అంటే జనరల్గా హెచ్పిటిఎల్సిలో మనం ప్రీ కోటెడ్ ప్లేట్స్ వాడతాం. ప్రీ కోటెడ్ అంటే ఇండస్ట్రీలో కోట్ అయ్యి వచ్చి ఉంటుంది. మీరు చూసుంటారు లాస్ట్ సెమ్లో ప్రాక్టికల్స్లో. సో, అట్లా ఇండస్ట్రియల్ లెవెల్లో ప్రిపేర్ చేసి వచ్చిన ప్లేట్స్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం. మాన్యువల్గా అయితే మనం పోరింగ్, డిప్పింగ్, స్ప్రెడ్డింగ్, స్ప్రేయింగ్ ఇట్లా 4 డిఫరెంట్ వేస్‌లో ప్రిపేర్ చేసుకుంటాం. సో, అవి ఓన్లీ టీఎల్సీకి మాత్రమే యూజ్ చేస్తాం. వేరే హెచ్‌పీ టీఎల్సీలో కంపల్సరీగా ప్రీ కోటెడ్ ప్లేట్స్ వాడాలి. సో, ఆ ప్రీ కోటెడ్ ప్లేట్స్ మనం పర్చేస్ చేసి పెట్టుకున్న తర్వాత ఎప్పటికో యూజ్ చేస్తాం కదా! సో, అవి ఎఫిషియన్సీ కానీ లేకపోతే వాటి సర్ఫేస్ పైన ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే వాటిని మనం వాష్ చేసుకొని ప్రీ వాషింగ్ అండ్ ప్రీ కండిషనింగ్ చేస్తాం. సో, ప్రీ కండిషనింగ్ అంటే ఆ ప్లేట్స్‌ని సెపరేట్ చేసి శాంపుల్ అప్లై చేసే ముందరే 105 డిగ్రీస్ దగ్గర ఓవెన్‌లో పెడితే ఆ సర్ఫేస్ అంతా కూడా కంప్లీట్‌గా ఎటువంటి వాలటైల్ గ్యాసెస్ లేకుండా ఇంప్యూరిటీస్‌తో ఫ్రీ అయిపోయి అబ్సార్ప్షన్‌కి రెడీగా అయిపోతుంది ఆ సర్ఫేస్. దెన్ వన్స్ ద ప్రీ కండిషనింగ్ ఈస్ డన్ వి ఆర్ అప్లయింగ్ ద శాంపుల్స్ అండ్ స్టాండర్డ్. దెన్ క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్. సో, క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్ అప్పుడు ఏం జరుగుతుంది? మొబైల్ ఫేస్‌తో పాటు ఈ శాంపుల్ అండ్ స్టాండర్డ్ మూవ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ దేర్ అఫినిటీ విత్ ద స్టేషనరీ ఫేజ్. వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత డిటెక్షన్ ఆఫ్ ద స్పాట్స్ అండ్ ఫైనల్లీ scanning and documentation of the system. So, these are the basic steps that are involved even in the HPTLC also. But let us see how does this HPTLC differ from the TLC. So, HPTLC, TLC main difference ఏంటి అంటే we are having some of the steps which are automated. So, మన manual interference లేకుండా ఆటోమేటెడ్గా చేయొచ్చు. సో, ఈ పర్టికులర్ టెక్నిక్ని ఇన్స్ట్రుమెంటల్ టీఎల్సీ అని కూడా అంటాం. హెచ్పిటిఎల్సీ కెన్ ఆల్సో బి సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రుమెంటల్ టీఎల్సీ. సో, ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ ఏమేమి చూస్తున్నాం చూడండి. సో, డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ టీఎల్సీ ఆర్ హెచ్పిటిఎల్సీ. వాట్ ఈస్ ఇంపార్టెంట్? సో, శాంపుల్ అప్లికేషన్. సో, samples are applied onto the plate either as spots or bands in HPTLC. సో, టీఎల్సీలో అయితే మనం క్యాపిలరీలో సర్క్యులర్ స్పాట్స్గా పెడతాం. అదే హెచ్పిటిఎల్సీలో ఎలా పెడతాం అంటున్నాము? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ bands. సో, the precision of the applied volume, exact positioning and compactness of the application zone determine the quality of the final result. మనం చేత్తో పెడతాం కాబట్టి అంత అక్యురేట్గా పెట్టలేము. వాల్యూమ్ కూడా మనం కంట్రోల్ చేయలేము. అదే హెచ్పిటిఎల్సీలో మనము స్పెసిఫిక్ యాక్సెసరీస్ యూస్ చేసి శాంపుల్ అప్లికేషన్ని మనం కన్వీనియంట్గా రీప్రొడ్యూసబుల్గా చేస్తాం. దెన్ అలానే క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్. వన్ శాంపుల్ అప్లికేషన్ అయిన తర్వాత chromatography development. So, mobile phase is drawn onto the stationary phase by the capillary action. So, samples are separated into their components which remain in their position on the TLC after the mobile phase has been evaporated. So, ఈ ప్రాసెస్ అంతా క్రోమటోగ్రఫీ డెవలప్మెంట్లో జరుగుతుంది. నెక్స్ట్ డెరివటైజేషన్ అంటే, సో డెరివటైజేషన్లో ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, అవి కలర్లెస్ కదా, కాబట్టి అవి కనపడాలంటే మనం ఏం చేస్తాము? వన్స్ క్రోమటోగ్రఫీ అయిపోయిన తర్వాత ఆ టీఎల్సీ ప్లేట్ని తీసేసి మనం డ్రై చేసిన తర్వాత నిన్హైడ్రిన్ స్ప్రే చేస్తాం. సో, నిన్హైడ్రిన్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది? ఆ పర్టికులర్ నిన్హైడ్రిన్ కెమికల్గా రియాక్ట్ అయ్యి ఇట్ విల్ కన్వర్ట్ ద అమైనో యాసిడ్స్ ఇంటూ పర్పుల్ కలర్ స్పాట్స్. సో, ఎక్కడైతే అమైనో యాసిడ్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియా మాత్రం పర్పుల్ కలర్గా వస్తుంది. దాన్ని బట్టి మనం
డిటర్మైన్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ కూడా సబ్స్టాన్సెస్ వితౌట్ క్రోమోఫోర్స్ ఆర్ ఫ్లోరోఫోర్స్ క్యాన్ బి విజువలైజ్డ్ ఆర్ మేడ్ డిటెక్టబుల్ త్రూ పెరివటైజేషన్ ప్రాసెస్. ద రిక్వైర్డ్ రియేజెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద క్రోమటోగ్రామ్ by spraying or immersion. And the last step will be chromatographic evaluation. ఎవాల్యుయేషన్ అంటే వాటి ఆర్ఎఫ్ వాల్యూస్, ఏ శాంపుల్స్ వేటికి అనేది డిటర్మైన్ చేయడము లాస్ట్ స్టెప్ అవుతుంది క్రోమటోగ్రఫిక్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్సెసరీస్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అప్లికేషన్ చూద్దాం. శాంపుల్ అప్లికేషన్లో యూ క్యాన్ యూస్, సో ఇక్కడ మనం బ్యాండ్స్ లాగా అని చెప్తున్నాం చూడండి. సో హెచ్పిటిఎల్సిలో మనము ఇట్లా రెక్టాంగులర్ కలర్ బ్యాండ్స్ లాగా పెడతాం, రెక్టాంగులర్ కలర్ బ్యాండ్స్ లాగా. అదే మనం టీఎల్సీలో అయితే మామూలుగా ఇట్లా సర్క్యులర్ స్పాట్స్ వస్తాయి కదా, whereas in హెచ్పిటిఎల్సి విల్ యూస్ రెక్టాంగులర్ బ్యాండ్స్. సో ఇక్కడ నానో మ్యాట్ అండ్ క్యాపిలరీ డిస్పెన్సర్ ఉన్నాయి. సో ఇవంతా కూడా శాంపుల్ అప్లికేటర్స్. మనం చేత్తో పెడతాం కదా క్యాపిలరీ ట్యూబ్స్తో, అట్లా కాకుండా ఈ హెచ్పిటిఎల్సిలో ఏంటి అంటే శాంపుల్ అప్లికేటర్స్ ఉంటాయి. సో ఎందుకు మనం స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ కెమాగ్ అనే కంపెనీ చూపిస్తున్నామంటే, సో దిస్ ఈస్ ద కంపెనీ విచ్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ time developed these automated accessories for HPTLC. సో వరల్డ్ వైడ్ లీడర్ అనమాట. సో ఈ పర్టికులర్ కంపెనీని ఫస్ట్ ఎలా ఆటోమైజ్ చేయొచ్చు టీఎల్సీని అనేది వాళ్ళు వర్కౌట్ చేసి ప్రతి ఒక్క స్టెప్కి, ఇందాక మనం చూసాం కదా శాంపుల్ అప్లికేషన్, క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్, అట్లా ప్రతి స్టెప్కి కూడా దే హ్యావ్ ఆటోమేటెడ్ బై యూజింగ్ సర్టైన్ యాక్సెసరీస్. సో యూ కెన్ సీ హియర్ నానోమాట్ 4. సో ఇక్కడ మనం జస్ట్ టీఎల్సీ ప్లేట్ పెట్టేస్తున్నాము, శాంపుల్ని ఫిల్ చేసేస్తాం. సో శాంపుల్ని ఫిల్ చేసిన తర్వాత అదే బ్యాండ్ లాగా అప్లై చేస్తుంది. సో దిస్ ఈస్ ఆటోమేటిక్ టీఎల్సీ శాంపులర్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ బాటిల్స్లో మనం శాంపుల్స్ని ఫిల్ చేసేస్తాము. ఇక్కడ ఇస్తాం ఎంత శాంపుల్ పెట్టాలి, ఎన్ని స్పాట్స్ పెట్టాలి అని. సో ఇక్కడ టీఎల్సీ హెచ్పిటిఎల్సీ ప్లేట్స్ పైన అది బ్యాండ్స్ లాగా అప్లై చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్ టీఎల్సీ శాంపులర్ ATS4. దెన్ లినోమాట్ 5. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ మన కన్వీనియన్స్ బట్టి ఏ శాంపుల్ అప్లికేటర్ కావాలంటే అది నానోమాట్, లినోమాట్ లేదా ఆటోమేటిక్ శాంపులర్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. దెన్ అలానే క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్కి క్రోమటోగ్రఫిక్ ఛాంబర్ కావాలి కదా. సో ఆ క్రోమటోగ్రఫిక్ ఛాంబర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ చూడొచ్చు. సో యూ కెన్ సీ ఫ్లాట్ బాటమ్ ఛాంబర్, ట్విన్ ట్రఫ్ ఛాంబర్. సో ఫ్లాట్ బాటమ్ అంటే బాటంలో అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది. వేరేస్ ట్విన్ ట్రఫ్ అంటే ఏంటి అంటే మనం మొబైల్ ఫేస్ కన్సంప్షన్ తగ్గించడానికి ఆపోజిట్గా 2 ప్లేట్స్ని, ఇక్కడ ఒక ప్లేట్ ఆపోజిట్గా ఇంకో ప్లేట్ని యూస్ చేసుకోవచ్చు క్యామాక్ ట్విన్ ట్రఫ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇట్లా ట్విన్ ట్రఫ్ ఛాంబర్లో ఏంటి అంటే సైమల్టేనియస్గా ఒకే ఛాంబర్లో 2 డిఫరెంట్ మొబైల్ ఫేసెస్ కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మొబైల్ ఫేస్, ఇక్కడ ఇంకో మొబైల్ ఫేస్ యూస్ చేసి 2 డిఫరెంట్ టైప్స్ కూడా మనం ఒకేసారి డెవలప్ చేసుకోవచ్చు అనమాట. దెన్ అలానే హారిజాంటల్ డెవలప్మెంట్ ఛాంబర్స్, మనము వర్టికల్ పేపర్ క్రోమటోగ్రఫీ, హారిజాంటల్ పేపర్ క్రోమటోగ్రఫీ, అసెండింగ్ డిసెండింగ్ అని చూసాం కదా, అలానే టీఎల్సీలో కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు హారిజాంటల్ డెవలప్మెంట్ ఛాంబర్. దెన్ స్మార్ట్ అలర్ట్ సాల్వెంట్ మానిటర్. సో స్మార్ట్ అలర్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసేసి క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్ పెట్టేసాం అనుకోండి. సో మనం ఎక్కడ దాకా జనరల్గా స్టాప్ చేయాలి, ఆ ప్లేట్ యొక్క 80 to 90% దగ్గర రన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా మనం తీసేస్తాం. ఒకవేళ అక్కడ తీయకపోతే ఏమవుతుంది, మొబైల్ ఫేస్ ప్లేట్ కూడా దాటి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆర్ మిస్టేక్స్ జరగకుండా ఈ సాల్వెంట్ అలర్ట్ మానిటర్ మనకు అలర్ట్ ఆర్ అలారం లాగా ఇస్తుంది, సౌండ్ అలారం. సో అప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఆ శాంపుల్ ప్లేట్ని ఆర్ టీఎల్సీ ప్లేట్ని తీసేస్తాం. సో అట్లా. సో స్మార్ట్ ప్లేట్ కట్టర్. సో మామూలుగా మనం హ్యాండ్తో కట్ చేయలేం. హ్యాండ్తో కట్ చేస్తే ఏమవుతుందంటే ఎడ్జెస్ అంతా కూడా మనకు క్లియర్గా ఆర్ స్ట్రైట్గా రావు, అవి ఎడ్జెస్ అంతా రఫ్గా వస్తాయి అన్నమాట. బట్ ఈ స్మార్ట్ ప్లేట్ కట్టర్ యూస్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా బాగా క్లియర్గా కట్ అవుతుంది. సో ఇవంతా యాక్సెసరీస్, ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఛాంబర్. సో ఇదే ఆటోమేటిక్గా మొబైల్ ఫేస్ ఇన్సర్షన్, అలానే డెవలప్మెంట్, స్టాపింగ్, ఇమ్మర్షన్ అంతా కూడా ఇదే చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్
యాక్సెసరీస్, ఆటోమేటెడ్ మల్టిపుల్ డెవలప్మెంట్ అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం 2D టిఎల్సి లేదా 2D పేపర్ క్రోమటోగ్రఫీ చూసాం. సో అక్కడ ఏంటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మొబైల్ ఫేస్తో మనం డెవలప్ చేస్తాం కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ అదే డిఫరెంట్ బాటిల్స్లో మనం డిఫరెంట్ మొబైల్ ఫేసెస్ ఫిల్ చేస్తే ఇట్ విల్ డెవలప్ ఇన్ 2 different dimensions. దెన్ హెచ్పిటిఎల్సి వేరియో సిస్టమ్. సో ఇక్కడ కూడా మనం వీ కెన్ యూస్ 6 different solvents. సో డిఫరెంట్ సాల్వెంట్స్ యూస్ చేసి సైడ్ బై సైడ్ మనం హెచ్పిటిఎల్సిలో ఆ ప్లేట్స్ని డెవలప్ చేసుకోవచ్చు. దెన్ డెరివటైజేషన్. సో డెరివటైజేషన్ అంటే స్ప్రేయింగ్ అని అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, మనం కన్వెన్షనల్గా మనం ఏం చేస్తాం, ల్యాబ్లో ఆ టిఎల్సి ప్లేట్ పైన సిరంజెస్ తీసుకొని అట్లే డిప్ చేసి అట్లే స్ప్రే చేస్తాం, నీడిల్ ఆర్ సిరంజ్ తీసుకొని. బట్ వెరాస్ ఇక్కడ ఇమర్షన్ డివైసెస్ అని లేదా టిఎల్సి స్ప్రేయర్స్ అని ఉంటాయి. సో ఈ టిఎల్సి స్ప్రేయర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్ అనుకోండి, దీంట్లో ఈ బాటిల్లో మనం నిన్హైడ్రిన్ రియేజెంట్ ఫిల్ చేసేస్తాం. సో ఈ పర్టికులర్ టిఎల్సి స్ప్రేయర్ ద్వారా we can spray the ninhydrin reagent on the HPTLC plate. లేదు ఇమ్మర్షన్ చేయాలనుకున్నారు, సో రియేజెంట్లో ఇమ్మర్స్ చేయాలంటే మనం ఎటువంటి హ్యాండ్తో ఇంటరాక్ట్ చేయకుండా ఇట్లా ఇమ్మర్షన్ డివైస్ అదే ముంచేసి అగైన్ అదే ఆ ప్లేట్ని పైకి తీసేస్తుంది అనమాట రియేజెంట్ నుంచి. సో దిస్ ఈస్ ఆటోమేటెడ్ ఇన్ ఇమ్మర్షన్ డివైస్. దెన్ డెరివటైజర్. సో డెరివటైజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూవి ఛాంబర్ కావాలనుకోండి, యూవి ఛాంబర్లో మనం చూడాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ డెరివటైజర్స్. అలానే టిఎల్సి ప్లేట్ హీటర్స్ అని ఉంటాయి. సో మనం మామూలుగా హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా టిఎల్సి ప్లేట్ హీటర్స్లో ఏంటి అంటే ఆ ప్లేట్ హీటర్స్ పైన మనం డైరెక్ట్గా హీట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇందాక చెప్పాము కదా, టిఎల్సి ప్లేట్ హీటర్ లేదు స్ప్రేయింగ్ ఛాంబర్, ఇట్లా ఇవంతా ఏంటి అంటే మనం మాన్యువల్ ఇది లేకుండా ఆటోమేటిక్గా అదే చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను యూవీ క్యాబినెట్. సో యూవీ క్యాబినెట్ ఏదైతే క్రోమోఫోర్స్ ఉన్నాయో అట్లాంటి సబ్స్టాన్సెస్ని మనం ఎటువంటి డెరివటైజేషన్ లేకుండా ఆ పర్టికులర్ యూవీ లైట్లో పెడితే డార్క్ స్పాట్స్ అన్నీ కూడా మనకు యూవీలో క్లీన్గా కనిపిపోతాయి. దెన్ సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, సో మనం టీఎల్సీలో అంతా ఈ స్టెప్స్ అన్నీ మనం మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి స్టెప్కి ఆటోమేటెడ్ యాక్సెసరీస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ ఎలక్ట్రానిక్ అక్విజిషన్ ఆఫ్ ద డేటా. ఎలక్ట్రానిక్ అక్విజిషన్ అంటే వన్స్ మనకు ప్లేట్ సపరేట్ అయిపోయి డెరివటైజేషన్ అయిపోయింది అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ కెన్ బి రికార్డెడ్, స్టోర్డ్ అండ్ అనలైజ్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. ఇక్కడ చూడొచ్చు ఒక పర్టికులర్ ప్లేట్ని డిఫరెంట్ లైట్స్లో, వైట్ లైట్లో ఎలా వస్తుంది, యూవీ లైట్ 254, యూవీ లైట్ 366 నానోమీటర్స్ దగ్గర అదే స్కాన్ చేసి స్టోర్ చేసి పెడుతుంది అనమాట. సో టిఎల్సి విజువలైజర్. సో విజువలైజర్లో ఏంటి అంటే ఇట్ విల్ కంప్లీట్లీ స్కాన్. సో ఇట్లా చూడండి, ఆ ప్లేట్ని మొత్తము అది స్కాన్ చేసేస్తే మనకు సాఫ్ట్వేర్లో ఇంటర్ప్రిటేషన్కి ఇస్తుంది. సో మనం మామూలుగా హెచ్పిఎల్సీలో ఎలా అయితే క్రోమటోగ్రామ్ని ఒక సాఫ్ట్వేర్ మానిటర్లో మానిటర్ చేస్తామో, ఇక్కడ కూడా ఒక హెచ్పిటిఎల్సి ప్లేట్ని సాఫ్ట్వేర్లో మానిటర్ చేసి ఫర్దర్గా ఎవాల్యుయేట్ అండ్ కంపారిజన్ కూడా చేయొచ్చు. సో కంపారిజన్ అంటే మనకు ఆల్రెడీ స్టాండర్డ్ హెచ్పిటిఎల్సి ఇట్లా లైబ్రరీలో ఉంటుంది ఆ సాఫ్ట్వేర్లోనే. ఆ సాఫ్ట్వేర్లోనే మనము డెవలప్ చేసిన ప్లేట్కి ఏదైనా ఆర్ఎఫ్ వాల్యూ సేమ్గా ఉందా అనేది ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ డాక్యుమెంట్స్తో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా బయోలుమినైజర్, సో యూవీ లైట్ యూస్ చేయొచ్చు, లేదు బయోలుమినైజర్స్ యూస్ చేసి శాంపుల్స్ని డిటెక్ట్ చేయొచ్చు, లేదు డెన్సిటోమీటర్. సో టిఎల్సి డెన్సిటోమీటర్ అంటూ ఉంటాం కదా, ఆప్టికల్ డెన్సిటీ బట్టి మనం మెజర్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా మనకు హెచ్పిఎల్స్ ఎలా అయితే పీక్స్ వస్తాయో ఇక్కడ కూడా అట్లా దే విల్ గివ్ ద పీక్స్. దెన్ టిఎల్సి స్కానర్. సో ఇట్ విల్ స్కాన్ ది టిఎల్సి ప్లేట్స్. సో ఇట్లా దెన్ సాఫ్ట్వేర్. అలానే ఇక్కడ చూడండి హైఫినేషన్ ఆఫ్ టిఎల్సి విత్ ఎంఎస్. సో మాస్ స్పెక్ట్రోమీటర్ కూడా మనము టిఎల్సిని కంబైన్ చేయొచ్చు. స్పెక్ట్రోమీటర్ ఎలా అయితే లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఎంఎస్ ఎల్సిఎంఎస్ జీసీఎంఎస్ ఉంది, అలానే హెచ్పి టిఎల్సిని కూడా మాస్ స్పెక్ట్రోమెట్రీతో మనం హైఫినేట్ చేయొచ్చు. సో దానికి ఇంటర్ఫేస్ యూస్ చేస్తున్నాం. ఏంటి ఇంటర్ఫేస్ అంటే it is nothing but the component which transfers the sample from chromatographic component to the mass spectrometer. So itla ఆ పర్టికులర్ శాంపుల్ని మాత్రం అది స్పెసిఫిక్గా తీసుకొని ఇట్ విల్ దెన్ ఇన్సర్ట్ ఇన్ టు ద మాస్ స్పెక్ట్రోమీటర్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద యూ కెన్ సీ హియర్. సో ఒక్కొక్క దాంట్లో ఏవేవి యూస్ చేస్తున్నాము.
నానోమాట్, లినోమాట్, ఆటోమేటిక్ శాంప్లర్, క్రోమటోగ్రఫిక్ డెవలప్మెంట్లో అయితే హారిజాంటల్ డెవలప్మెంట్ ఛాంబర్, మల్టీ వేరియో సిస్టమ్స్, ఇట్లా మనం ఒక్క స్టెప్లో ఆటోమైజేషన్ చేస్తాం. సో అల్టిమేట్గా ఏంటి అంటే వీఆర్ మేకింగ్ అవర్ జాబ్ ఈజియర్. సో మోర్ ఓవర్ వీటన్నిటిని కూడా మనం ఫర్దర్గా సేవ్ చేసుకోవడానికి లేదా స్టోర్ చేసి విజువలైజ్ చేసుకోవడానికి ఇట్లాంటి యాక్సెసరీస్ అన్నీ కూడా మనకు ఒక్కొక్క స్టెప్ వైజ్లో మనకు యూజ్ అవుతూ ఉంటుంది. సో మీకు టీఎల్సీ గుర్తుంది అంటే హెచ్పి టీఎల్సీ ఇస్ యాజ్ సేమ్ యాజ్ దట్, బట్ యూ హ్యావ్ టు సీ వేర్ ద ఆటోమైజేషన్ ఈజ్ పాసిబుల్. సో ఇందాక మనం చెప్పినట్లు డిఫరెంట్ స్టెప్స్లో ఆటోమైజేషన్, స్ప్రేయింగ్, స్ప్రెడ్డింగ్, డెవలప్మెంట్, ఇట్లాంటి డిఫరెంట్ స్టెప్స్లో అంతా కూడా మనం ఆటోమైజేషన్ చేసి హెచ్పి టీఎల్సీని కన్వర్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెచ్పి టీఎల్సీ.